టూ సీటర్ మస్తుంది కారు. బా अरे అట్లా వచ్చిన దానికి ఇట్లా వచ్చిన దానికి ఏంటి రా డిఫరెన్స్? ऑटो वाले जाते नहीं जाने नहीं देते, क्या बोलते पब्लिक? ఓహో ఆంటీ ఆంటీ సైడ్ మిర్రర్ లేకుండా నడుపుతుంది రా బండి. హైలైట్ ఉంటారా నిజంగా అసలు రోడ్ల మీద. ఎటు పడితే అంటే తిప్పే ఇక ఏం కాదు. ఇది వచ్చేసి స్టాక్ ఫిల్టర్, మన బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేస్తున్నాడు. బండి కలర్కి మ్యాచింగ్ ఉంది ఆరెంజ్. తాత చూడు అమ్మమ్మ మీద మస్తు ప్రేమ ఉన్నట్టుంది. తాత హెల్మెట్ పెట్టుకోకుండా అమ్మమ్మకు పెట్టిండు హెల్మెట్. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. నేను బన్నీ కలిసి తొందరలో ఒక రైడ్కి అయితే వెళ్ళబోతున్నాము. ఆ రైడ్ ఎక్కడికి ఏందనేది ఈ వ్లాగ్ ఎండ్లో చెప్తాను. నేను ఆ రైడ్కి వెళ్ళే ముందు కొంచెం షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం ఆ రైడ్కి సంబంధించి. సో వాడు వస్తే నేను వాడు కలిసి ఆ షాపింగ్ కంప్లీట్ చేసుకోవడానికి బయలుదేరదాం మనము. అండ్ నా కెమెరా అన్ని కూడా బైక్ పైన ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నా. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో బాగుంటే వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా మనం బయలుదేరదాం పదండి. యాక్చువల్గా నాదేం పెద్ద షాపింగ్ లేదు ఈరోజు, అంతా షాపింగ్ బండిదే. ఎప్పుడు పోయినా వాడు నాతోనే పైసలు పెట్టిస్తాడు. అంటే పైసలు పెట్టిస్తాడు ఇన్ ద సెన్స్ నేనే ఎక్కువ కొంటా, వాడు ఏం కొనడు. ఈరోజు వాడు కొంటాడనే అనుకుంటున్నా, చూడాలి అడిగి పోతే తెలుస్తుంది కొంటాడా లేకపోతే మళ్ళీ బిస్కెట్ చేసి ఇంటికి పంపిస్తాడా. మనం మారేడుమిల్లి రైడ్ చేసినప్పుడు నా దగ్గర మొత్తం గేర్ ఉండే, బండిది ఓన్లీ టాప్ జాకెటే ఉండే. సో ఇప్పుడు లోవర్ రైడింగ్ ప్యాంట్ తీసుకుంటా అంటుండే వాడు. రైడింగ్ ప్యాంట్తో పాటు శాడిల్ స్టే, ఇంకా కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి వాడి బైక్కి తీసుకోవాల్సినవి. చూద్దాం ఒకటి మన దగ్గర ఉన్న బడ్జెట్ బట్టి అందులో ఏమేమి వస్తాయో అవి వేయించుకుందాం. నాది పెద్ద షాపింగ్ ఏం లేదు, 2-3 వస్తువులు ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి హెల్మెట్ వైజర్కి యాంటీ ఫాగ్ వస్తుంది, అదొకటి వేయించుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు కూడా ఫుల్ ఫాగ్ వచ్చింది నా వైజర్కి, ఏం కనిపిస్తలేదు, మబ్బు ఉంది మొత్తం. ఏడుంది ఇది, తెరిసేపు ఎత్తితే పోతుంది ఈ ఫాగ్. ఏమరా ఇంత దారంగా వస్తుంది ఫాగ్? వర్షం పడ్డాక రోడ్ల మీద నుంచి దుమ్మంతా లేచి పడుతుంది కళ్ళల్లో. మంచి ఎండలో బయలుదేరుతున్నాం మేము. ఎంత అవుతుంది టైం? 12:01 అవుతుంది. నమస్తే అన్న, నమస్తే. అట్లాంటివి తీసుకొని పోదాం. నేను కూడా అదే అనుకున్నా, కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టుకొని పోవాలని మనం వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఓసారి ఇట్లా ఫుడ్ మనకి నచ్చినట్టు దొరకనప్పుడు అట్లాంటివి ఏమైనా తిని మనం సర్వైవ్ కావచ్చు. అది లేకుండా ఇది లేకుండా ఎండిపోతాం, ఇక మాడిపోతాం. రెసిస్టెన్స్ కాదురా, నేను ఒకటేసారి ఎక్కువ తినా. నేను కొంచెం 3-4 టైమ్స్ తింటా. అబ్బాయి ఏమన్నా ఉందా కారు? దాని రూఫ్ ఓపెన్ అవుతుంది కదరా, అవుతుండొచ్చురా దీని రూఫ్ ఓపెన్. 2 సీటర్ మస్తుంది కారు. అబ్బా అడగాల వాట్ యూ డూ ఫర్ లివింగ్ అని. ఆడంటాడు ఐఎమ్ ఏ పొలిటీషియన్, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ అని. అట్లయితేనే కొనొచ్చు అవి, జాబులు చేసి అయితే కొనలేము అట్లాంటివి. కానీ ఇంటర్కామ్స్ కనెక్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది మాట్లాడుకోనికి. కాకపోతే ఇడు చాలా ఎక్కువ మాట్లాడతాడు వీడు, అదే ప్రాబ్లం. కంటిన్యూ నాన్ స్టాప్ మాట్లాడతాడు వీడు. కొద్దిసేపు ఒక 1 hour 2 hours మంచిగా అనిపిస్తుంది, దాని తర్వాత తిక్కలేస్తుంది. డామినార్కి శాడిల్ స్ట్రేస్ బజాజ్ కంపెనీవే వేపిస్తున్నాడు బండి. ఆల్రెడీ కుకట్పల్లిలో ఉన్న బజాజ్ షోరూంలో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాడంట. సో ఇప్పుడు మనం వెళ్ళే దారిలో అది పిక్ చేసుకొని అక్కడ నుంచి మనం ఏదైతే స్టోర్కి వెళ్తున్నామో అక్కడ ఏదైనా బయట ఫిట్టింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఫిట్ చేపిద్దాం. జై శ్రీరామ్. ఉందా ట్రాఫిక్ ముందు? రైడ్కి వెళ్ళి వచ్చినాక మారేడుమిల్లి రైడ్కి హెల్మెట్ అన్నీ ఉతికినాం కదా. నేను ఆ రైడ్కి వెళ్ళి వచ్చినాక లోకల్గా ఈ హెల్మెట్ వాడలేదు, ఏదైతే వాష్ చేసి పెట్టిన హెల్మెట్ ఉందో అది వాడలేదు. ఇప్పుడే పెట్టుకున్న దాన్ని మొత్తం సర్ఫ్ వాసన వస్తుంది హెల్మెట్ లోపల. ఎందుకు అంటే మన స్వెట్ అవన్నీ ఉంటాయి కదరా, మళ్ళీ డస్ట్ దుమ్ము కూడా పోతుంది కొంచెం లోపలికి, హెల్మెట్ లోపలికి మనం వైజర్ ఓపెన్ చేసి పెట్టినప్పుడు. బన్నీ ఇది షార్ట్ కట్ అవుతుంది ట్రాఫిక్ తగలదని మిలిటరీ ఏరియాల నుంచి పట్టుకొచ్చిండు, ఓల్డ్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ నుంచి. సీదా బాలనగర్ సిగ్నల్కి తీసుకుపోతారట. ఈ రైడ్కి వెళ్ళే ముందు బండిని మళ్ళీ వాషింగ్, క్లీనింగ్, చైన్ ఆయిలింగ్ ఇవన్నీ కూడా చేయించుకోవాలి. అట్లనే జనరల్ చెక్ కూడా చేయించుకోవాలి. చూద్దాం బడ్జెట్ బట్టి చూద్దాం అడిగి పోయినాక. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా మళ్ళీ అడిగి పోయినాక రేట్లు వినేసరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏది ముట్టినా 5-6 వేలకి ఎక్కువనే. 10,000 రా మినిమం, ఏది ముట్టినా ఏ వస్తువు ముట్టినా మినిమం 10,000 బండికి. అరే అట్లా వచ్చిన దానికి ఇట్లా వచ్చిన దానికి ఏంటి రా డిఫరెన్స్?
ఏమో రా, నీకే తెలవాలి. ట్రాఫిక్ చాలా ఉంది కదరా ముందర. ఏడు నుంచి ఏమన్నా షార్ట్ కట్ల నుంచి తీసుకోతాం మరి. చూడరా ఇక ఎట్లుగుతుంది చూడరా. చూడు ఇప్పుడు అగు అగు అదే ఒకసారి చెక్ చేద్దాం, ఆగు చూద్దాం. ఇదైతే మరీ దారుణంగా అవుతుంది ఇది. ఆటో వాళ్ళే జాతే నై జానే నై దేతే, క్యా బోల్తే పబ్లిక్. నేనేమో బజాజ్ సర్వీస్ సెంటర్ రైట్ సైడ్కి ఉంటుంది అంటున్నా, బన్నీగాడేమో లెఫ్ట్ సైడ్కి ఉంటుంది అంటుండు. చూద్దాం ఎవరు కరెక్టో. నువ్వు పోయి ఆర్డర్ ఇచ్చినావా లేకపోతే ఫోన్లు ఇచ్చినావా ఆర్డర్? అది చెప్పు నాకు. మరి నువ్వు పోయినావు ఇంతకుముందు ఎప్పుడన్నా సర్వీస్ సెంటర్కి? ఎప్పుడు పోయినావు? నీది ఎంత ఉందిరా ఛార్జింగ్ ఇంటర్కామ్లో? నువ్వు డైలీ ఛార్జింగ్ పెడుతున్నావు దాన్ని? నేను రైడ్ నుంచి వచ్చినాక ఒక్కసారి కూడా ఛార్జింగ్ పెట్టలే. నేను ఇగో ఇప్పుడు పెట్టాలి ఇంటికి పోయినాక. నేను వైరింగ్ మార్చినరా నీది. ఆ ప్యాడింగ్ బయట నుంచి తీసినా కదా, ఇప్పుడు లోపల నుంచి సెట్ చేసిన. వీడిగో హోల్ కాదు, సెట్ చేసిన దాన్ని అట్లా. మొన్న వాషింగ్ చేసిన కదా ప్యాడ్స్ అన్నీ, అప్పుడు సెట్ చేసిన. నీది కూడా సెట్ చేయొచ్చు అట్లా. తీసుకొని వస్తావా? నేను కూడా రావాలన్నా. నేను ఇక్కడ షోరూమ్ దగ్గర ఆగిన, బన్నీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి అక్కడ స్టోర్ నుండి సాడిల్ స్టే అయితే పిక్ చేసుకొని వచ్చిండు ఇప్పుడే. ఇంకా తీసుకొని వీగర్కి వెళ్దాము, అక్కడ దాన్ని ఇన్స్టాలేషన్ చేపిద్దాం. బోల్ట్స్ వేయలేడంట, ఆడు బోల్ట్స్ తెప్పిలేడంట. ఇప్పుడు ఆ వీర్ గేర్లో దొరికితే చూడాలి బోల్ట్స్. మేము ఆటోమొబైల్ షాప్లో దొరికిపోతాయి, చూద్దాం. ఓహో ఆంటీ సైడ్ మిర్రర్ లేకుండా నడుపుతుందిరా బండి. హైలైట్ ఉంటారా నిజంగా అసలు రోడ్ల మీద. అగో ఎటు పడితే అంటే తిప్పే ఏం కాదు. ఏం లేవు, వెనకాల చూడాల్సిన అవసరమే లేదు వాళ్ళకి. ఇక నచ్చినట్టు ఇప్పుడే బండి. పోలీసు వాళ్ళు ఉన్నా ఎవరున్నా మనకేం ప్రాబ్లం లేదు. ఆయన చెక్కింగ్ చేస్తారు కదా, అందే హెల్మెట్ అన్ని పెట్టుకుంటే వాళ్ళు ఎందుకు ఆపుతారు? మనని పెట్టుకోకపోతే ఆపుతారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తే ఆపుతారు. మనం పద్ధతిగా ఉంటే వాళ్ళు కూడా పద్ధతిగా ఉంటారు మనతో. ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఇది నడుస్తుంది అయ్యా. అది కార్టూన్ నెట్వర్క్ కాదురా, మన ఏమంటారు చోటా భీమ్లా ఒక క్యారెక్టర్ అది. అదే వాడు మంత్రం వేస్తాడు అనమాట. నీ వెనకనే ఉన్నారా, నీ మీద మంత్రం వేస్తున్నా. ఇంట పాకు డమ్ డమ్ మెల్లగోమని మంత్రం వేస్తున్నా నీకు. చూసావా? ఇదే కదరా వీగర్. అటెటో పోతున్నా నేను. ఏం బ్రో బండ్లు లేవు, కార్ ఎక్కించిండా? వచ్చేసినాము వీగర్ స్టోర్కి. మన పని కంప్లీట్ చేసుకున్నాం ఈడ. ఇది వచ్చేసి స్టాక్ ఫిల్టర్. ఇప్పటికీ నా బండి 5,000 కిలోమీటర్స్ చేంజ్ తిరిగింది. దీని హాలత్ అయితే ఇట్లా ఉంది, మొత్తం బొగ్గు అయిపోయింది. బొగ్గు జిడ్డు అయిపోయింది. ఇది వేస్ట్ ఇది. ఇక హాయ్ ఫ్రెండ్స్, మన BMC ఎయిర్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేస్తున్నాడు వీగర్ స్టోర్లో. బండి కలర్కి మ్యాచింగ్ ఉంది, ఆరెంజ్. వీగర్ స్టోర్లో మళ్ళీ కొన్ని బండికి సంబంధించిన యాక్సెసరీస్, అట్లే మా రైడ్కి కావాల్సిన వస్తువులు అయితే తీసుకున్నాము. అవేంటి ఒకసారి మీకు చూపిస్తే చూడండి. అండ్ నా బైక్ అయితే నేను లాస్ట్ టైం ఎంచుకోలేదు కదా, కొంచెం బడ్జెట్ అప్పుడు లేకుండే మన దగ్గర, అందుకే ఇప్పుడు ఎంచుకుంటున్నా BMC ఎయిర్ ఫిల్టర్. సో మనం ఆల్రెడీ ఫ్యూల్ X Pro Plus ఎంచుకున్నాం కాబట్టి దాంతోపాటు ఈ BMC ఎయిర్ ఫిల్టర్ ఎంచుకోవడం వల్ల పర్ఫార్మెన్స్ ఇంకొంచెం పెరుగుతుంది బండిది, అందుకే ఇది ఎంచుకున్నా. దీంతో పాటు నేను వయాటెర్ అది హైడ్రేషన్ బ్యాగ్ తీసుకున్నా, ఇంక్లూడింగ్ బ్లాడర్. అండ్ బన్నీ వచ్చేసి రైడాది హైడ్రేషన్ బ్యాగ్ తీసుకుందో, ఇది కూడా ఇంక్లూడింగ్ బ్లాడర్. ఇది వచ్చేసి అరౌండ్ 2,700 రైడాది పడ్డది బన్నీకి. వయాటర్ అయితే కొంచెం కాస్ట్లీ ఉంది. యాక్చువల్గా నేను కూడా రైడాదే తీసుకుందాం అనుకున్నా, కానీ ఒకటే పీస్ ఉందంట వాళ్ళ దగ్గర, అందుకని ఇంకా నేను వయాటర్ తీసుకున్నా. నాకు కొంచెం ఎక్కువ పడ్డది బొక్క. ఇది 3,499. సో ఇది రెండు తీసుకున్నాము. పక్కన పవర్ స్పోర్ట్స్లో హెల్మెట్స్ తీసుకున్నాం కదా మనం లాస్ట్ టైం, ఎంటీ హెల్మెట్స్. వాటికి
యాంటీ ఫాగ్ వస్తుంది. అంటే నార్మల్గా మనము బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు వైజర్ పైన మబ్బు లెక్క వచ్చేస్తుంది కదా, మబ్బుగా అయిపోతుంది కదా. సో అది రాకుండా యాంటీ ఫాగ్ ఒకటి వస్తుంది, అది వేయించుకుందాం పదండి. పవర్ స్పోర్ట్స్లో ఫాగ్ ఆఫ్ ది యాంటీ ఫాగర్ వేయించుకుందాం హెల్మెట్కి. ఇది ఒక్కొక్కటి 750 పడుతుంది. బన్నీ ఆఫీస్కి వెళ్ళిపోతుండు, ఇంకా నేను ఇంటికి వెళ్తున్నా. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 2:54. లంచ్ టైం అయింది, ఆకలి అవుతుంది. బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ వేయించినాక బండి పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూడాలి ఒకసారి. తాత చూడు, అమ్మమ్మ మీద మస్తు ప్రేమ ఉన్నట్టుంది. తాత హెల్మెట్ పెట్టుకోకుండా అమ్మమ్మకి పెట్టిండు హెల్మెట్. ఏమన్నా పోతుర్రా, ఇద్దరు మంచిగా కూర్చుంది ముసలమ్మ. ఎయిర్ ఫిల్టర్ మార్పించినాక బండి పర్ఫార్మెన్స్ అయితే ఐ కెన్ ఫీల్ ఇట్, తెలుస్తుంది. ఈ ఎర్రర్లు ఎందుకు వస్తున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. ఈసీయూ, ఎంటీసీ, సిఏబిఎస్ అని 3-4 ఎర్రర్లు వస్తున్నాయి వల్ల. లాస్ట్ టైం తీపిచ్చినాక కొన్ని రోజులు రాలేవు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు చూపిస్తాను ఆడ మీకు. ఇప్పుడు ఈసీయూ ఎర్రర్ చూపిస్తుంది కదా, దీని వెనకాల వచ్చేసి ఎంటీసీ చూపిస్తుంది, సిఏబిఎస్ చూపిస్తుంది. 3 ఎర్రర్లు వస్తున్నాయి. ఎండ బాగానే చంపుతుంది, మగవాడిని చెమటలే. ఈరోజు మనం ఇన్స్టాల్ చేయించుకున్న బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ వల్ల బండి పర్ఫార్మెన్స్ అయితే చాలా బెటర్గా ఉంది. అండ్ ప్రీవియస్గా మనం ఫ్యూయల్ ఎక్స్ ప్రో ప్లస్ కూడా వేయించుకున్నాం కాబట్టి దాంతోపాటు ఎయిర్ ఫిల్టర్ వేయించుకోవడం వల్ల బండి ఎయిర్ ఇంటెక్ పెరిగి మనకి పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంది. నెక్స్ట్ 1 lakh కిలోమీటర్ వరకు మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ మార్చే అవసరం ఉండదు, జస్ట్ జనరల్ మెయింటెనెన్స్ ఒకటి చేసుకుంటే సరిపోతుంది. అండ్ దాంతోపాటు నేను వయాటెరాది హైడ్రేషన్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. లాస్ట్ టైం మనం రైడ్కి వెళ్ళినప్పుడు హైడ్రేషన్ బ్యాగ్ లేకపోవడం వల్ల నేను కొంచెం ఇబ్బంది పడ్డా. సో అందుకే మనం వెళ్ళే అప్కమింగ్ రైడ్లో ఆ ఇబ్బంది పడొద్దు అన్న ఉద్దేశంతో హైడ్రేషన్ బ్యాగ్ కూడా తీసుకున్నా. ఈ బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ ఇన్స్టాలేషన్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.